ముంబై నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ముంబై నగరంలోకి 34 వాహనాల్లో మానవ బాంబులు ప్రవేశించారని పోలీస్ యంత్రాంగానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో స్థానిక పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కాగా లష్కర్ ఏ జిహాదీ ఉగ్రవాద సంస్థ నుంచి పోలీసులకు సదరు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముంబై నగరంలోని కీలక ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా దేశ వాణిజ్య రాజధానికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అలాగే భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 34 వాహనాల్లో ముంబై నగరంలోకి మానవ బాంబులు ప్రవేశించారంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఏకంగా ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అంతేకాదు సదరు మానవ బాంబుల దగ్గర 400 కిలోల RDX ఉన్నట్లు ఈమెయిల్ పేర్కొంది. కథ అక్కడితో ఆగలేదు. త్వరలో మానవ బాంబులు పేల్తాయని మెయిల్లో దుండగుడు హెచ్చరించాడు. భారీ పేలుళ్లు యావత్ ముంబై నగరాన్ని కుదిపేస్తాయని దుండగుడు హెచ్చరించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ముంబైలోకి 14 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరపడినట్లు కూడా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. లష్కరే జిహాదీ అనేటువంటి ఉగ్రవాద సంస్థ నుంచి ఈమెయిల్ వచ్చినట్లు స్థానిక పోలీసులు తెలియజేశారు. కాగా తాను పాకిస్తాన్కు చెందిన లష్కరే జిహాదీ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యుడినని ఈమెయిల్ పంపిన దుండగుడు పేర్కొన్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ముంబై నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని కీలక ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా రద్దీగా ఉండే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, హోల్సేల్ దుకాణాల దగ్గర భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇక పోలీసులు ముంబై నగరాన్ని జల్లెడపడుతున్నారు. అలాగే బాంబులను నిర్వీర్యం చేసే యంత్రాంగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకు సంబంధించిన బృందాలను నగరంలో నలుమూలలకు పంపించారు. అలాగే డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. దీంతో పాటు అనేక రద్దీ ప్రాంతాల్లో సోదాలు కూడా ముమ్మరం చేశారు. అంతేకాదు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వారిని తనిఖీ చేస్తున్నారు. అలాగే ఎవరి కదలికలైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని నగర ప్రజలను పోలీసులు కోరారు. తాజా బెదిరింపు మెయిల్ ఎపిసోడ్ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ముంబై నగరానికి ఇప్పటికీ ఉగ్రవాద ముప్పు తొలగిపోలేదు. అంతేకాదు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి తాను పాకిస్తాన్ వాసినని తనకు తానే ప్రకటించుకున్నాడు. అంటే భారత్పై మరోసారి ఉగ్రదాడి చేయడానికి పాకిస్తాన్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బెదిరింపు మెయిల్ వచ్చింది కూడా లష్కరే జిహాదీ అనే ఉగ్రవాద సంస్థ నుంచి. సహజంగా లష్కరే జిహాదీ సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ను గమనిస్తే పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదానికి అండగా ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని నెలల క్రిందట పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ TRF పెహల్గాంలో దాడి చేసింది. ఈ దాడి ఫలితంగా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పెహల్గాం ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే POK లేని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చివరకు భారత్తో పోరాటం చేయలేక పాకిస్తాన్ చేతులెత్తేసింది. దీంతో పాకిస్తాన్ బ్రతికిపోయింది. ఇంత జరిగినా ఇప్పటికీ పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. భారతదేశ వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తోంది.
కాగా ఇటీవల పాట్నాలోని సివిల్ కోర్టుకు కూడా ఇటువంటి బెదిరింపు మెయిలొచ్చింది. 3 జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు పాట్నాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో బీహార్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది పోలీసు యంత్రాంగం. ఉగ్రవాదుల ఫోటోలు, వివరాలను కూడా విడుదల చేసింది. సదరు ఉగ్రవాదులు నేపాల్ మీదుగా బీహార్ చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏమైనా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈసారి ఎటువంటి పిచ్చి వేషాలు వేసినా తిప్పికొట్టడానికి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి.